ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం దగ్గర ద్వారపుడిలో నిన్న జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత మాటలు కూడా రావడం లేదండి. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎవరి నిర్లక్ష్యం వల్ల నలుగురు చిన్నారులు చనిపోయారు. ఇద్దరికి 6 సంవత్సరాలు, ఇద్దరికి 8 సంవత్సరాలు. ఇది తల్లిదండ్రుల నిర్లక్ష్యమా లేదంటే కారు ఓనర్ నిర్లక్ష్యమా? మార్నింగ్ టిఫిన్ చేసి ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన పిల్లలు సాయంత్రం కల్లా చనిపోయి కనిపిస్తే ఆ తల్లిదండ్రుల బాధను వర్ణించడం కూడా చాలా కష్టం. మార్నింగ్ టిఫిన్ చేసి బయటకు ఆడుకోవడానికి సమ్మర్ అనగానే పిల్లలకి ఆ ఉత్సాహం, ఆడుకోవాలి, టైం స్పెండ్ చేయాలనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళామో కూడా ఆలోచించరు, ఊరంతా తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉందా అనిపిస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నం వరకు పిల్లలు కనిపించలేదు అంటే కొంచెం కూడా ఆరా తీసుకోలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఆడుకుంటున్నారు అని ఆరా లేకుండా వాళ్ళు మధ్యాహ్నం వరకు ఉన్నారు అంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఓకే, కారు ఓపెన్ చేస్తుంది, కారులోకి వెళ్ళారు, ఆడుకున్నారు, కారు లాక్ అయిపోయింది, తర్వాత ఏం జరిగిందో విన్నాము. సో వాళ్ళు జీవం లేకుండా ఈవినింగ్ 6 o'clockకి అందరికి బయటపడింది. 4 మృతదేహాలు కారులో కనిపించాయి. అది చూడంగానే తల్లిదండ్రులకే కాదు, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళే మనసు చలించిపోయింది. అసలు ఆ విషాద ఛాయలు చూస్తుంటే అసలు మాట్లాడడానికి మాటలు కూడా రావడం లేదు. ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అర్థం కావడం లేదు. వాళ్ళకి టైం వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారా అని అనుకోవడం తప్ప ఎవరిని ఏమండాక లేకుండా పోయింది. ఎందుకంటే అది చూసిన తర్వాత నిజంగా చాలా భయంగా అనిపిస్తుంది. పిల్లల్ని బయటికి పంపిస్తున్నప్పుడు ప్రతి క్షణం ఆరా తీయాలి, ఎక్కడ ఆడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు. వేసవి సెలవులు అనగానే మనం కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తాము. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైంలో ఓకే ఫైన్, స్కూల్కి వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తారు అని ఒకటి ఉంటుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఓకే, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారు తప్ప అంతకన్నా ఏం చేస్తారు అని ఒక్క చిన్న ఆలోచనతో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. ఒక్క చిన్న వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచించిన ఈ చిన్న నిర్లక్ష్యపు ఆలోచన వాళ్ళ పిల్లల ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళకి భవిష్యత్ అంటే ఏంటో అర్థం కాకుండా అయిపోయింది. సో అది విన్న తర్వాత నిజంగా నా మనసు చాలా చెల్లించిందండి. దాని గురించి మాట్లాడాలి. నిజంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ సమ్మర్లో పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. కానీ మనం కూడా కొంచెం వాళ్ళని జాగ్రత్తగా ఆరా తీసుకుంటూ ఉండాలి. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. ప్రతి 1 hour కన్నా, మరీ మార్నింగ్ 9కి వెళ్ళిపోతే మధ్యాహ్నం 2 o'clock వరకు అసలు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియకుండా మన ఇంట్లో కూర్చున్నామంటే నిర్లక్ష్యంగా ఉన్నట్టే కదా. సో తల్లిదండ్రులు నిర్లక్ష్యమా లేదంటే ఆ టైం అని అర్థం కావట్లేదు. కానీ ఆ న్యూస్ చూసిన తర్వాత నిజంగా హృదయం చెలించిపోయిందండి. నాకైతే అదొక షివరింగ్ అయితే వచ్చింది. సో సో అదే మీతో నేనైతే ఎలా ఫీల్ అయ్యాను మీతో షేర్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలని మీ ముందుకు వచ్చాను. సో ప్లీజ్ టేక్ కేర్ యువర్ కిడ్స్. అండ్ సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్మెంట్కి పోదు. విషాదపు ఛాయలు అనేది చాలా బాధాకరం. సో ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.